ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా. ఈ ప్రకృతి శిఖరాల మధ్య నిలిచిన శ్రీ ఉమా మహేశ్వరుల శక్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తి, బసవన్న ధైర్యం, అగస్త్య మహాముని జ్ఞానం. ఈ నంది మీద నిలిచిన ఈ స్థలం ఎంతో పుణ్యకరం. ఈ వీడియోలో స్వయంభుగా నిలిచిన శ్రీ ఉమా మహేశ్వరులనైతే చూపించబోతున్నాను. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ, యాగంటి బసవన్నను చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ దేవాలయం అయితే ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగానే ఉంటుంది. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. ఎన్నో పురాతనమైన దేవాలయాలను మీకు చూపించాలన్న ఆకాంక్షతో ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, దేవాలయాలను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ మధ్య చాలా వరకు గ్యాప్ వచ్చిందండి. ఆరోగ్యరీత్యా ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ దేవాలయాలకి మొదలు పెట్టాను. మొట్టమొదటిసారిగా తిరుపతి ప్రయాణంతో అన్ని దేవాలయాలను మీకు చూపించబోతున్నాను. వీడియోలో ఎక్కువగా నేను కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేనే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి. ఇంతకు ముందుకు మా ఛానల్ని ఎలా ఆదరించారో మళ్ళీ అలాగే ఆదరిస్తారని, మమ్మల్ని అక్కున చేర్చుకుంటారని కోరుకుంటూ దయచేసి వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో అందరికీ షేర్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. యాగంటి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్లో నియరెస్ట్ రైల్వే స్టేషన్ నంద్యాల నుంచి ఆటోల ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ దేవాలయానికి రావడానికి. మేము కారులో వచ్చాము. తిరుపతి వెళుతూ హైదరాబాద్ నుంచి దారి మధ్యలో ఉన్న జోగులాంబ, యాగంటి, మహానంది, అహోబిలం, దేవుని గడప, ఒంటిమిట్ట రామాలయం చూస్తూ తిరుపతి వెళ్ళిపోయాం. చూస్తున్నారా, అహోబిలం అయితే వచ్చేసాం. ఇక్కడికి రాగానే ఇక్కడ మా మూడవ అత్తమ్మ కూతురులైతే మాకు కనిపించారండి. మన వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఒకరికి తెలియకుండా ఒకరు ఈ దేవాలయానికి వచ్చాము, ఇక్కడ కలుసుకున్నాం. వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు, మేము అప్పుడే లోపలికి వస్తున్నాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే దేవాలయం టైమింగ్స్ చూసుకోలేదు. మేము వచ్చేసరికి ఇక్కడికి 12:30 అయింది. అప్పటికే దేవాలయం మూసేశారట. మళ్ళీ 4ంటికి మనకి దర్శనం ఉంటుంది అని చెప్పారు. ఇక దేవాలయం చరిత్రలోనికైతే వెళ్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః. దేవాలయ ప్రాంగణంలోనికైతే వచ్చేసాం. ఈ దేవాలయ కోనేరు దగ్గరికైతే వచ్చేసాము. కోనేరు లోపలికి ఒక్కసారి మనం అడుగు పెట్టగానే అసలు ఎంత అద్భుతంగా ఉందో మాటలు వర్ణించలేను. మీరెవరైనా ఈ దేవాలయానికి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిద్ర చేసేటట్టుగా, ఈ కోనేరులో స్నానం చేసేటట్టుగా ప్లాన్ చేసుకొని రండి. ఈ కోనేరులో నీరు నల్లమల్ల కొండల్లోని సహజ ఊటల నుండి వస్తుందని చెప్తారు. ఈ నీరు సంవత్సరమంతా స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది. భక్తులు శ్రీ ఉమా మహేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఈ కోనేరులోనే స్నానం చేయడం, కనీసం కాలు చేతులైనా కడుక్కోవడం ఆనవాయితీ. కోనేరు మధ్యలో 4 వైపులా మండపం ఉండడం దీనికి మరింత అందాన్ని ఇస్తుంది. ఈ నీరు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ యాగంటి దేవాలయం కోనేరు చుట్టూ ఉన్న కొండలు కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇక ఈ దేవాలయ చరిత్రలోకి వెళితే నల్లమల్ల కొండల మధ్య అద్భుతంగా వెలసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం గురించి ఈ దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. పురాణం, చరిత్ర, మహర్షుల తపస్సు, గుహలు, పవిత్ర కోనేరు, ఇంకా ప్రపంచ ప్రసిద్ధి చెంది పెరుగుతున్న నంది మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఇది. యాగంటి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఏకాంతి అని పిలిచేవాళ్ళు. మహర్షులు ఇక్కడ ఏకాంతంగా తపస్సు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమేణా ఏకాంతి అనే పదం మారుతూ యాగంటిగా ప్రసిద్ధి చెందింది.
యాగంటి చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అగస్త్య మహర్షి తపస్సు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఈ నల్లమల్ల ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ప్రకృతి, కొండలు, గుహలు, పవిత్ర జలాలు చూసి ఆయన దీర్ఘకాలం తపస్సు చేశారు. మహర్షి మొదట ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారట. కానీ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బొటనవేలు కొద్దిగా దెబ్బతిన్నదని కథనం చెబుతారు. శాస్త్ర ప్రకారం లోపల ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించరాదు. ఆ సమయంలో మహర్షికి దివ్య ఆదేశం వచ్చిందట. ఈ స్థలం శివారాధనకు అనుకూలమని తెలిసిందట. తరువాత ఇక్కడ ఉమామహేశ్వర స్వామి స్వయంభులుగా వెలిశారని భక్తుల విశ్వాసం. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో ప్రారంభమైందట. హరిహర బుక్కరాయలు కాలంలో ఆలయం నిర్మించబడగా తరువాత శ్రీకృష్ణదేవరాయలు కాలంలో మరింత అభివృద్ధి పొందింది. ఆయన శిల్పకళ విజయనగర శైలికి అద్భుత ఉదాహరణ. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు, మండపాల నిర్మాణం, గోపురాల ఆకృతి అప్పటి కళాకారుల ప్రతిభను తెలియచేస్తాయి. మేము వెళ్ళేసరికి ఆలయ ద్వారాలైతే మూసేశారండి. ఈ ఆలయ తలుపులో నుంచి చిన్నగా రంధ్రం ఉంటుంది. అందులో నుంచి స్వామివారిని అందరూ దర్శించుకుంటున్నారు. మేము కూడా అందులో నుండే ఈ స్వామివారిని దర్శించుకున్నాము. మీరు మాత్రం ఆలయ టైం చూసుకొని వచ్చేయండి. ఇక యాగంటి గురించి చెప్పినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది పెరుగుతున్న నంది. ఆలయంలోని బసవయ్య మండపంలో ఉన్న ఈ నంది విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక కథనం ప్రకారం ఈ నంది ప్రతి కొన్ని సంవత్సరాలకు కొద్దిగా పెరుగుతుందని చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు కూడా గతంలో కొలతలు తీసినప్పుడు పరిమాణంలో మార్పు కనిపించిందని పేర్కొన్నట్లు వార్తలున్నాయి. ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. కానీ నంది పరిమాణం పెరగడంతో ఇప్పుడు వెనుక భాగం స్థలం తగ్గిపోయింది. అందుకే నందిని పెరుగుతున్న నందిగా భక్తులు గౌరవంగా పిలుస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రవచనం విన్నారా? యాగంటి నంది గురించి పోతులూరి వీరబ్రహ్మస్వామి కాలజ్ఞానంలో ఒక ప్రసిద్ధ ప్రవచనం ఉంది. కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకె వేస్తుందని ఆయన చెప్పినట్టు భక్తులు చెప్తారు. అందువల్ల ఈ నందిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కోనేరులో నీళ్లు చాలా పవిత్రమైనవి. ఈ నల్లమల్ల అడవుల నుండి ఎక్కడి నుండి ఈ ఊట వస్తుందో తెలియదు, కానీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. యాగంటి ప్రత్యేకత ఏమిటి అంటే శివుడు పార్వతి ఒకే శిలపై స్వయంభుగా వెలసిన క్షేత్రం ఇది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇది. వెంకటేశ్వర స్వామి గుహ ఉన్న అరుదైన శైవ క్షేత్రం ఇది. సహజ ఊటలతో నిండే పవిత్ర కోనేరు ఉంది ఇక్కడ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెరుగుతున్న నంది. నల్లమల్ల కొండల మధ్య ఉన్న ఈ ప్రకృతి సౌందర్యం మాటల్లో చెప్పలేనిదండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ
యాగంటి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుహ ఎంతో పవిత్రమైంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాలని భావించిన విగ్రహాన్ని తరువాత ఈ గుహలోకి ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళాలంటే కొండపై రాతి మెట్లు ఎక్కాలి. గుహలోకి ప్రవేశించిన వెంటనే చల్లటి గాలి, సహజరాతి నిర్మాణం, నిశ్శబ్ద వాతావరణం మనసుకు తాకుతాయి. భక్తులు ఈ గుహలో కూర్చొని ధ్యానం చేస్తే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడి నుండి కిందికి చూస్తే మాత్రం నా కళ్ళు తిరిగాయి. మెట్లు కూడా నిలువుగా నిఠారుగా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఈ మెట్లు ఎక్కాలి. ఇక్కడ అనేక గుహలున్నా ముఖ్యంగా అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ గుహలు సహజంగా రాతిలో ఏర్పడినవట. కొండపైకి ఎక్కి మార్గం కొద్దిగా కష్టమైనా పైకి చేరుకున్న తర్వాత కనిపించే ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంటుందండి. చాలామంది ప్రయాణికులు ఉదయం వేళ ఈ గుహల మధ్యలో వెళ్ళి ధ్యానం చేసి తర్వాత ప్రధాన ఆలయ దర్శనం చేస్తారట. యాగంటి అనేది కేవలం ఒక దేవాలయం కాదు. ఇక్కడ అడుగుపెట్టిన వారికి చరిత్ర కనిపిస్తుంది. గుహల్లో మహర్షుల తపస్సు గుర్తుకు వస్తుంది. కోనేరులో పవిత్రత అనుభూతి కలుగుతుంది. నందిని చూసినప్పుడు భక్తి మరింత పెరుగుతుంది. అందుకే యాగంటి వెళ్ళిన వాళ్ళు మరోసారి తప్పకుండా రావాలని అనుకుంటారు. ఎంతో పురాతనమైన దేవాలయాలని, వాటి చరిత్రని మీ ముందుకు తీసుకువస్తున్నాను. తప్పకుండా నన్ను ఆదరిస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ వీడియోలు అందరికీ షేర్ చేస్తారని, నా వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన పురాతనమైన దేవాలయాలు ఎక్కడున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడికి వస్తాం. ఆ దేవాలయాన్ని కూడా అందరికీ వీడియో ద్వారా చూపిస్తాం. ఈ వీడియోని తప్పకుండా ఆదరిస్తారని, లైక్, షేర్, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏవైనా తప్పులున్నా సరిదిద్దుకుంటాను. మళ్ళీ ఒక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ పురాతనమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.